ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ఇలా మా అధినేత్రి కవిత గారు ఇలా నిరంతరాయంగా ఇలా పోరాటం సాగిస్తా ఉన్నది. ఇలా అన్ని పార్టీలు అనేటువంటిది కూడా బీసీలకు సంబంధించినటువంటి విషయంలో సామాజిక తెలంగాణ అనేటువంటిది అందరికి కూడా ఒక నినాదం లాగా ఉంది, కానీ మాకు ఒక విధానం లాగా మా పార్టీ భావిస్తా ఉంది. తెలంగాణ రక్షణ సేన ఏదైతే ఉందో ఈ సంకల్ప సభ బీసీల కోసం పెట్టిన సంకల్ప సభలో ఏ వర్గాలు అయితే ఉన్నాయో ఆ వర్గాలన్నీ కూడా చట్టసభలకు రావాలని అంటే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% బీసీలకు వాటా ఇస్తారని చెప్పేసి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇలా గద్దెదించే విధంగా, అదే విధంగా బీఆర్ఎస్ హయాంలో కూడా గత 10 సంవత్సరాల పరిపాలనలో కూడా బీసీ రిజర్వేషన్ల పైన ఎట్లాంటి కూడా పట్టింపు కూడా లేకుండా నాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా వివరించింది. కనీసం స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి నియామకాల్లో కానీ, కనీసం ఏమంటారు మన కార్పొరేషన్ సంబంధించినటువంటి నియామకాల్లో కానీ ఎక్కడ కూడా కానీ బీసీల పక్షాన ఒక పక్షపాత ధోరణితో 2 పార్టీలు కూడా వ్యవహరించినాయి. కాబట్టి ఆ 2 పార్టీల యొక్క దమన నీతిని ఇలా ఎండగొడుతూ బీసీలకు అంటూ ఒక పార్టీ ఉన్నది, అది ఒక ప్రాంతీయ పార్టీ, ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అని చెప్పేసి ఇలా ప్రకటించే విధంగా ఇలా మొన్న మీరు ఇప్పటి కూడా చూసి మొదటి దఫలో 24 సంబంధించిన నియోజకవర్గాలు, రెండవ దఫలో 19 నియోజకవర్గాలు, అదేవిధంగా 9 పార్లమెంట్ సెగ్మెంట్లను కూడా మేము ప్రకటిస్తే కూడా బీసీ తమాషా ప్రకారం మేము బీసీలకు పెద్దపీట వేసినాం, ఇలా మహిళలకు పెద్దపీట వేసినాం, యువకులకు పెద్దపీట వేసినాం. కాబట్టి ఈ జెన్జీ అంతా కూడా రాబోయే తరుణంలో తెలంగాణ రక్షణ సేనకు పట్టకట్టడం ఖాయం. ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం కోసమే ఈ వేదికను ఏర్పాటు చేసినాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధించే వరకు కూడా కవిత నేతృత్వంలో మేమందరం కూడా నడుము కట్టి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సబ్బండ వర్గాలకు అనుకూలమైనటువంటి తెలంగాణ, ఏదైతే ఉచిత విద్య ఉందో అది అన్ని వర్గాలకు అందాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇలా విద్య అనేటువంటి కార్పొరేట్ మయమైంది, వైద్యం అనేటువంటి కూడా కార్పొరేట్ మయం అయిపోయింది. కాబట్టి ఈ విద్యను వైద్యాన్ని కార్పొరేట్ కాదు కామన్ మ్యాన్ కి అందించాలంటే ఒక దృఢ లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకురాలు మా నాయకురాలు. కాబట్టి ఈ 2 కూడా సక్రమంగా ప్రజలకు కనుక పారదర్శకంగా కనుక అందినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఒక ఆర్థికంగా పురోగమిస్తారని చెప్పేసి బలంగా నమ్మిన నాయకురాలు మా నాయకురాలు. కాబట్టి రేపు తెలంగాణ అంతా కూడా ఆవిష్కరణ కాబోతోంది తెలంగాణ రక్షణ సేన ద్వారా. కవితక్క గారు ఎమ్మెల్యేగా ఎంపీగా చేశారు కదా, మరి అప్పుడెందుకు ఉచిత విద్య గురించి కానీ, ఉచిత వైద్యం గురించి కానీ, సామాజిక తెలంగాణ గురించి మాట్లాడలేదు? ఇప్పుడు అంతర్గత వేదికలలో ఒక పార్టీకి ఒక వేదికలో ఉన్నప్పుడు అనేక అంశాలు మాట్లాడతారు, కానీ వాటికి పోరాట రూపాలు అనేటువంటి ఒక పార్టీకి ఉన్నప్పుడు, ఒక పార్టీ లైన్ లో ఉన్నప్పుడు. కాబట్టి బీఆర్ఎస్ సంబంధించిన లైన్ లో ఉన్న ఆ రోజులు పనిచేసినాం కాబట్టి పార్టీకి కట్టుబడి పనిచేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అంతర్గత వేదికలలో అనేక సందర్భాలు కొట్లాడినప్పుడు కూడా ఆ మాట నుంచి ప్రయోజన పెట్టడంతోనే ఈ రోజు గట్టిగా మాట్లాడుతూ ఉంది, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పేసి ఇలా ఒక నింద వేసి ఇలా అక్రమంగా ఇలా మా నాయకురాలని బయటికి పంపించారు. కనీసం వాళ్ళకు రాజ్యాంగ హక్కులను కూడా కలరాస్తూ ఇలా బయటకు పంపించారు. ఇలా డ్రగ్స్ కేసు అయింది కదా పైలట్ రోహిత్ రెడ్డి మీద, మరి పైలట్ రోహిత్ రెడ్డిని ఎందుకోసం మరి ఇవాటి వరకు సస్పెండ్ చేయలే? ఇలా ఎస్ఐఆర్ సంబంధించిన కార్యక్రమం ప్రతి ఒక్క నియోజకవర్గంలో జరిగింది కదా, మరి పైలట్ రోహిత్ రెడ్డి నియోజకవర్గంలో ఎందుకు ఎస్ఐఆర్ ప్రక్రియను మీ బీఆర్ఎస్ పార్టీ చేపట్టలే? ఇవాటి వరకు డ్రగ్స్ కేసులో నిందితులైనటువంటి వాళ్ళని కూడా హక్కులు పెట్టుకుని కాపాడుకుంటున్నారు. ప్రజాస్వామిక హక్కుల కోసం, ఉద్యమకారుల కోసం, బీసీల కోసం గెలపెత్తినటువంటి మా నాయకులని అక్రమంగా మీరు బయటికి పంపించడం నిజంగా కూడా మాకు మంచి చేసినట్టు అయింది. ఇలా ఇంతటి పెద్ద తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పి ఈ సమాజానికి ఒక నాయకత్వం వహించేటువంటి అవకాశం మాకు ఆ పరంగా కలిగినందుకు కూడా ఇలా బీఆర్ఎస్ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం.